టెక్నాలజీ ఇంకా కళ ఈ రెండు ప్రపంచాలు కలిసినప్పుడు ఏం జరుగుతుంది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ మన క్రియేటివిటీకి ఒక కొత్త మీనింగ్ ఇవ్వబోతోందా? ఈరోజు మనం ఈ కాంప్లెక్స్ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. మనమిప్పుడు ఎదుర్కొంటున్న అతిపెద్ద ప్రశ్న ఇదే. ఆలోచించండి, ఒక మిషీన్, ఒక అల్గారిథం నిజంగా మనిషి తెలివిని, మన కలను దాటేయగలదా? అసలు ఈ ఆలోచనే చాలామందిని కలవరపెడుతోంది. ఎందుకంటే ఇప్పటి ఏఐ కేవలం ఒక టూల్ కాదు, అదొక సృజనాత్మక శక్తిగా మారిపోయింది. అది ఏకంగా మహమ్మద్ రఫీగారి గొంతుతో పాడుతుంది, హాలీవుడ్ లెవెల్ స్క్రిప్టులు రాసేస్తుంది, నిజమేనా అనిపించే ఫోటోలను క్షణాల్లో సృష్టిస్తుంది. ఇవన్నీ చూశాక మరి మన ఆర్టిస్టుల భవిష్యత్ ఏంటి అనే ప్రశ్న రావడం చాలా సహజం కదా. సో ఏఐ రూపంలో ఒక కొత్త కళాకారుడొచ్చేశాడు. కానీ దీనర్థం మానవ సృజనాత్మకతకు ఇక ముగింపు పడినట్టేనా? ఈ టెక్నాలజీ మన ఆర్టిస్టులకు నిజంగా ఒక పెద్ద సవాల్ విసురుతోందా? అయితే ఈ వాదనలో ఒక ట్విస్టుంది. కొంచెం ఫిలాసఫీ వైపు చూస్తే అసలు మన ఆలోచనలు ఎంతవరకు ఒరిజినల్ అనే ప్రశ్నొస్తోంది. చూడండి, జిడ్డు కృష్ణమూర్తి ఏమన్నారంటే, మన ఆలోచనలన్నీ మన అనుభవాల చట్రంలోనే ఉంటాయి. బహుశా మనం అనుకున్నంత కొత్తగా, స్వేచ్ఛగా ఆలోచించట్లేదేమో. ఇదే ఆలోచనను మనం ఇంకాస్త లోతుగా చూస్తే ఒరిజినాలిటీ అనే కాన్సెప్టే ఒక అపోహేమో అనిపిస్తోంది. అంటే మన ఇన్స్పిరేషన్కి, ఏఐ చేసే ఇమిటేషన్కి మధ్య నిజంగా పెద్ద తేడా ఉందా? ఈ విషయంలో మార్క్ ట్వేన్ అయితే ఇంకా స్ట్రెయిట్గా చెప్పేశారు. ఆయన ఏమన్నారంటే, ప్రపంచంలో కొత్త ఐడియా అనేదే లేదు, అది అసాధ్యమని. వినడానికి కొంచెం షాకింగ్గా ఉన్నా దీని వెనకొక బలమైన లాజిక్ ఉంది. ఆయన దీనికొక సూపర్ పేరు కూడా పెట్టారు, మెంటల్ క్యాలిడోస్కోప్. అంటే మన బ్రెయిన్ ఒక క్యాలిడోస్కోప్ లాంటిది. అందులో అప్పటికే ఉన్న కొన్ని పాత ఐడియాలుంటాయి. మనం వాటిని అటూ ఇటూ తిప్పుతూ కొత్త కొత్త కాంబినేషన్స్, కొత్త ప్యాటర్న్స్ క్రియేట్ చేస్తాం. అంతేగాని శూన్యం నుండి ఏదీ సృష్టించం. ఒకసారి ఏఐ ట్రైనింగ్ని, మన ఆర్ట్ ఎడ్యుకేషన్ని పక్కపక్కన పెట్టి చూద్దాం. ఏఐకి లక్షల కొద్దీ బొమ్మల డేటా ఇస్తారు. ఆర్ట్ స్కూల్లో స్టూడెంట్కి వందల కొద్దీ గొప్ప కళాఖండాలను చూపిస్తారు. రెండూ ప్యాటర్న్స్ని అనలైజ్ చేస్తాయి, వాటి నుండి నేర్చుకుని కొత్తవి క్రియేట్ చేస్తాయి. ప్రాసెస్ దాదాపు ఒకేలా ఉన్నప్పుడు ఒకదాన్ని ఒరిజినల్ అని, ఇంకోదాన్ని కాపీ అని ఎందుకనాలి? ఎక్కడే మన బయాస్ బయటపడుతుంది. మనిషి చేస్తేనేమో అది ఇన్స్పిరేషన్, అదే పని ఏఐ చేస్తే దాన్ని అనుకరణ లేదా కాపీ అంటాం. ఈ రెండింటి మధ్య గీత ఎక్కడ గీస్తున్నాం? మన తెలుగులో ఒక సామెత ఉంది కదా, మన కుక్కైతే బంగారం, పక్కోడి కుక్కైతే మామూలు కుక్క అని. అచ్చం అలానే ఉంది ఈ వ్యవహారం. ఒకవేళ మనం అడుగుతున్న ప్రశ్నే తప్పైతే అసలు ఫైట్ మనిషికి మెషీన్కి మధ్య కాదేమో. నిజమైన పోరాటం ఎక్కడ జరుగుతోందంటే ఒరిజినల్ ఆర్టిస్టులకి, ఫార్ములా ప్రకారం కళను తయారు చేసే ఫ్యాక్టరీలకి మధ్య. చూడండి, క్రియేటివిటీలో రెండు రకాలున్నాయి. ఒకటి ఫ్యాక్టరీ మోడల్, అంటే డబ్బుల కోసం ఒకే ఫార్ములాతో సినిమాలు తీయడం. ఇక్కడే రీమేక్స్, సీక్వెల్స్, మసాలా హిట్స్ పుడతాయి. రెండోది అసలైన ఆర్టిస్ట్ మోడల్. ఇది సొంత అనుభవాలను, భావాలను చెప్పడానికి చేసేది. ఏఐ మొదటి దాన్ని చాలా ఈజీగా కాపీ కొట్టగలదు, కానీ రెండో దాన్ని టచ్ కూడా చేయలేదు. ఏఐ ఫార్ములాని ఎంత బాగా పట్టుకోగలదో చూడాలంటే ఈ డైలాగ్స్ వినండి. ఇవి ఒక యాక్షన్ హీరో కోసం ఏఐ రాసినవి. నువ్వు చూసింది నా యాక్షన్ మాత్రమే, రియాక్షన్ ఇంకా మిగిలే ఉంది. వింటుంటే మన మసాలా సినిమాల్లోని డైలాగ్స్ కంటే బెటర్గా ఉన్నేమో అనిపిస్తుంది కదా. ఫార్ములా క్రియేటివిటీకి ఏఐ ఎంత పెద్ద థ్రెట్టో దీనిబట్టి అర్థమవుతుంది. సరే, ఫార్ములా సినిమాలను ఏఐ చేసేస్తుంది. మరి అప్పుడు మన పరిస్థితేంటి? మనుషుల దగ్గర, ఏఐ దగ్గర లేని ఆ ఒక్క విషయమేంటి? మన అసలైన ఆయుధం ఏంటి? ఇదే అసలు పాయింట్. ఏఐ దగ్గర అంతులేని డేటా ఉంది, కానీ మన దగ్గర జీవితముంది, మనం జీవించిన అనుభవముంది. ఆ నొప్పేంటి, ఆ సంతోషమేంటి, ఇవన్నీ మనకే తెలుసు. మానవ సృజనాత్మకతకు అసలైన ఊపిరి అదే. ఉదాహరణకు డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ సినిమాలను తీసుకోండి. ఆయన పర్సనల్ లైఫ్లోని స్ట్రగల్స్, కోపం, రిలేషన్షిప్స్ అవే ఆయన సినిమాల్లో కనిపిస్తాయి. నో స్మోకింగ్ లాంటి సినిమాలు డేటాతో రాయలేరు. అది అనుభవం నుంచి పుట్టాలి. నిజమైన ఆర్ట్ ఎప్పుడూ జీవించిన జీవితం నుంచే వస్తుంది. సో అలాంటప్పుడు మనం ఏఐనే ఒక ముప్పులా చూడటం ఆపి దాన్ని ఒక పవర్ఫుల్ సాధనంగా చూస్తే ఎలా ఉంటుంది? ఎందుకంటే
ఏఐ ప్రభావం దాన్ని ఎవరు వాడుతున్నారు అన్నదాన్ని బట్టి ఉంటుంది. పెద్ద పెద్ద కార్పొరేషన్ల చేతిలో పడితే అది ఖర్చులు తగ్గించి ఉద్యోగాలు తీసేసే ఒక ఆయుధం కావచ్చు. కాని అదే ఏఐ ఒక ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ చేతిలో పడితే అది ఒక అద్భుతమైన వరం. ఇప్పుడు ఏఐ వల్ల ఏం జరుగుతోందో తెలుసా? ఒకే ఒక్క వ్యక్తి, అవును ఒక్కరే, కోట్లు ఖర్చు పెట్టుకుండానే యానిమేషన్ సినిమాలు తీయచ్చు, వీడియో గేమ్స్ తయారు చేయొచ్చు, పెద్ద పెద్ద స్టూడియోలతో నేరుగా పోటీపడొచ్చు. ఇది ఆర్ట్ ప్రపంచంలో ఒక రకమైన డెమోక్రసీని తీసుకొస్తోంది, అసలైన క్రియేటివిటీకి రెక్కలు తొడుగుతోంది. ముగింపుగా ఈ విశ్లేషణ మన ముందు ఒక ముఖ్యమైన ప్రశ్నను ఉంచుతుంది. టెక్నాలజీ ఇలాంటి ఆర్టిఫిషియల్ మైండ్స్ను క్రియేట్ చేస్తున్న ఈ రోజుల్లో మన దగ్గరున్న అసలైన, మన సొంత అనుభవాలతో నిండిన మనస్సుతో మనం ఎలాంటి అద్భుతాలు సృష్టించబోతున్నాం? ఇది ఆలోచించాల్సిన విషయం.